जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार महात्मा ज्योतिबा फुले, जोहार जोहार सिग्गु सिग्गु निंदुतर పసిపా ప్రాణాలు తీస్తారా, సిగ్గు 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 శిక్షించాలి అగ్రవర్ణాలమ్మ, జోహార్ జోహార్ సాగిద్దాం సాగలేలమ్మ స్ఫూర్తి, గొర్రెలకు ఒక న్యాయం, బహుజనులకు ఒక న్యాయం. జోహార్ చాకలేరమ్మ, జోహార్ జోహార్ చాకలేరమ్మ, జోహార్ జోహార్ జరిగిన 2 నెలల పసిపాపను జాతి అహంకారంతో తండ్రి చంపిన వారికి నిరసనగా ఈరోజు ఆ పాపకు మనశ్శాంతి కలగాలని నందిపేట యువకులందరూ తరలి వచ్చి బస్టాండ్ నుంచి ఐలమ్మ వరకు వచ్చి క్యాండిల్ ర్యాలీ నిర్వహించి వారి యొక్క ఆ పిల్లకు సంతాపం తెలపడం జరిగింది. ఈ ఆధునిక యుగంలో కూడా కులం గురించి పట్టించి ఒక కులం గురించి చంపడం సిగ్గుచేటు, వారిని కఠినంగా శిక్షించాలని నందిపేట యువత కోరుతున్నది. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అగ్రవర్ణాల వారు శ్రీనివాసరెడ్డి, మధురెడ్డి, తుకారాం రెడ్డి తదితరులు దాడి చేసి అమానవీయంగా వాళ్ళ 4 గంటల సేపు కట్టేసి ఆ భర్తను గణేష్ను కొడుతుంటే భార్య వచ్చి అయ్యా నా భర్తను కొట్టకండి చంపకండి అని చెప్పి పసిపాపను వాళ్ళ కాళ్ళ మీద పెడితే వాళ్ళు మస్తితో మగరంతో మదం ఎక్కిన వాళ్ళ యొక్క అగ్రవర్ణాల గుణంతో ఆ పసిపాపను కాళ్ళతో నలిపేసిర్రు, చంపేసిర్రు. ఇంత ఘోరమా? అసలు మనం చూస్తుంటే కూడా, మనం టీవీలో కూడా చూస్తుంటాం, ఒక జింక పిల్ల కనబడితే ఆకలి మీద ఉన్న పులి కూడా వదిలేస్తుంది. ఒక సాటి జంతువుకున్న గుణం కూడా ఈ మనుషులకు లేదు. వీళ్ళు మనుషుల, అసలు వీళ్ళకు ఈ భూమిపైన జీవించే హక్కు లేదు. శ్రీనివాసరెడ్డి తదితరులను నడి రోడ్డుల వెంటనే ఉరి తీయాలి. వాళ్లకు ఈ ప్రజలలో ఈ ప్రజా సంఘాలు ప్రజలు తిరిగే హక్కేలు. మొదటగా శ్రీనివాసరెడ్డి యొక్క సర్పంచ్ పదవిని రద్దు చేసి ఆయనను కఠినంగా శిక్షించాలి. వీలైతే నడి రోడ్డు పైన ఉరి తీయాలి. ఇంకా ఎవరైనా బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేస్తే వాళ్ళకి ఈ సంఘటన గుర్తుకు రావాలి. శ్రీనివాసరెడ్డికి పట్టిన గతే అందరికి పడతాయన్నట్టు. ప్రభుత్వాలు చేస్తాయో చెయ్యో, ప్రభుత్వాలు ఒకవేళ చేయకపోతే మాత్రం బీసీ సంఘాలే ఆ తెర తీసుకుంటాయి. శ్రీనివాసరెడ్డి కనబడితే మాత్రం రాళ్లతో కొట్టి చంపుతారు. ఇవాళ నాగర్ కర్నూలు అక్కడ జరుగుతాయి. ఇలా నిజామాబాద్ నందిపేట మండలంలో ఇక్కడ నిరసన జరుగుతుంది. అగ్గి అంటుకున్నది. ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఇకనైనా వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏదో మళ్ళా తత్సారం చేసి రెగ్యులర్ కోర్టులో పెట్టి చేసి సాక్షులను అది ఎడమర్చి చేసి ఏదో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళ నిందితులను ఎంత త్వరగా అయితే అంత త్వరగా శిక్ష పడి మొత్తం సమాజానికి కనువిప్పుగా కలగాలి. రెల్లారి బడుగు బలహీన వర్గాలకు వైపు కన్ను వేస్తేనే భయపడే విధంగా ఉండాలి. ఇంకో విధంగా ఈ బీసీ కులాలు, బీసీ బి కులాలలో చాలా మట్టి కులాలు అన్నగారికి ఉన్నాయి. వాళ్ళ అట్రాసిటీ హక్కు కూడా కల్పించాలి. ఎందుకంటే రేపు తెల్లారి ఇటువంటి కులాలపైన మీరు దాడి కారణం ఏంటంటే చిన్న కులం అనుకొని మీరు దాడి చేశారు. కానీ మీకు తెలియదు వాళ్ళ వెనుక ఆ కులం వెనుక 60% బీసీ వాళ్ళ అంతు తేలని మాత్రం మీ నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం వెనుకకు రాదు. అన్న మన లింగమన్న ఆధ్వర్యం నందిపేటలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ర్యాలీ ఉంది. అటువంటి గట్టి నాయకులు బీసీ సంఘానికి తోడుగా ఉంటే జరిగినటువంటి బీద కుటుంబంలో జరిగినటువంటి రజక కుటుంబంలో అంటే ఆ జరిగిన సంఘటన చిన్న పిల్ల 6 నెలల పాప శుభం తెలియని పాపను
కాళ్ళతో చంపడము అసలు కంటికి నీళ్ళు వచ్చే సన్నివేశం. అట్లాంటి పాపను చంపడము అగ్రకులాలకు ఎంతవరకు న్యాయం అనేది ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు వెంటనే అట్లాంటి వ్యక్తులను శిక్షిస్తే రేపొద్దున మళ్ళీ కుటుంబం పైన జరగకుండా ఉంటుందని చెప్పేసి మేము నిజామాబాద్ బీచ్ సంఘం నుంచి ఇక్కడ నందిపేట మండలంలో వచ్చి ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రతి మండలాల్లో ప్రతి గ్రామంలో ఈరోజు అందరు కంటి తడ పెడుతున్నారు. ఆ సన్నివేశం చూస్తే కంటి తడ పెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? దయచేసి మీరు ఒకటి గ్రహించండి. రజక కుటుంబం అంటే ఒక ఊరికి ఆడపిల్ల లాంటిది. ఆడబిడ్డ అని అందరూ అంటారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఏ కుటుంబం కూడా అంటే ఏ వ్యవస్థ ముంగడు జరగదు. ఆడబిడ్డకు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో ఆ కుటుంబం కూడా నాశనం అవుతుంది. ఈరోజు ఈ పసిపాప నుంచే మొదలైంది మీ పతనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై బీసీ.